పిఠాపురం నియోజకవర్గంలో జై వర్మ జై జనసేన నినాదాలతో మారిమోగిపోయింది. కూటమికి సంబంధించి ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు, మరోపక్క టీడీపీకి సంబంధించి వర్మ అభిమానులు నువ్వా నేనా అనే విధంగా నినాదాలతో మారిమోగిపోయింది. ఏం జరుగుతుంది పిఠాపురంలో? ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గానికి గత రాత్రి చేరుకున్నారు. గొల్లప్రోలు ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అదే ప్రాంతానికి జన సైనికులు పెద్ద ఎత్తున చేరుకునే నాగేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనేక రకాల రుచికరమైన వంటకాలకు సంబంధించి అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు నాగేంద్రబాబు అక్కడికి చేరుకున్నారు, ప్రారంభిస్తున్నారు. అదే తరుణంలో వర్మ, నిజానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయనకు సంబంధించిన టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జై వర్మ జై జై వర్మ జై టీడీపీ అంటూ నాగబాబు ఒక పక్కన ఓపెన్ చేస్తున్న తరుణంలోనే ఎడతెరిపిలేని నినాదాలు చేశారు. అదే సమయంలో జన సైనికులు కూడా ఎక్కడ తగ్గలేదు. జై జనసేన జై జై జనసేన అంటూ టీడీపీకి వ్యతిరేకంగా, అంటే వర్మకు వ్యతిరేకంగా ఒకరికొకరు నినాదాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు పిఠాపురంలో దాపరించాయి? క్లుప్తంగా ఒకసారి చూసినట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే గెలిచారు, ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఇక్కడ ఏపీడీపీ సీఎం ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు సీట్ అందించారు. పెద్ద మెజారిటీతో ఆయన ఇక్కడ గెలుపొందారు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ కూడా పనిచేశారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో తెలిపిన పరిస్థితులు నెలకొన్నాయి. రాను రాను పరిస్థితుల్లో లేక ఇబ్బందులో ఏమో తెలియదు కానీ కాస్త గ్యాప్ అనేది ఇరు వర్గాల మధ్య పెరుగుతుందా అనే చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సంబంధించి పెద్ద ఎత్తున కనీ విని ఎరుగని రీతిలో లక్షలాది జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అలాంటి సమయంలో ఎక్కడ వర్మ పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. వర్మ పేరు తీసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. దీంతో వర్మకు సంబంధించి కేడర్ కాస్త అయోమయంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పిఠాపురంలో ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అదేవిధంగా ఎమ్మెల్యే వర్మకు, మాజీ ఎమ్మెల్యే వర్మకు కూడా కాస్త ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. కూటమికి సంబంధించి ప్రధానంగా టీడీపీలో ఒక మంచి నాయకుడిగా, మంచి ఎమ్మెల్యేగా కూడా వర్మ పేరుగాంచారు. ఈ నేపథ్యంలో ఒక కాస్త అసహనం అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన కేడర్లో ఉందా అంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అదే అర్థాన్ని తెస్తున్నాయి. గతంలో వర్మకు సంబంధించిన ట్వీట్ కావచ్చు, ఎక్స్ వేదికగా వచ్చిన పోస్ట్ కూడా అదే అర్థాన్ని తెచ్చింది. తాజాగా ఇక్కడికి నాగబాబు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీడీపీ సీఎం సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో చేరుకున్నారు గత రాత్రి. ఈ ఉదయం గొల్లప్రోలుకి సంబంధించి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి చేరుకున్నారు. అయితే వర్మకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతకు ఈ ఓపెనింగ్కి ఎలాంటి ఆహ్వానము అందలేదన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అదే అన్నా క్యాంటీన్కి దగ్గరికి చేరుకుని జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. వీరికి భిన్నంగా అంటే జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా జై జనసేన అంటూ కూడా తెలిసారు. ఇరువురు కూడా ఒకే పార్టీ అంటే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిసి కూటమి ఉన్నాయి. అయితే కూటమి, జనసేన ఏకకాలంలో ఒకే ప్రారంభోత్సవంలో ఇరు పార్టీలకు సంబంధించిన మాటలతో జై జనసేన జై టీడీపీ అనే నినాదాలతో ఆ ప్రాంతం మారిమోగిపోయింది. నిజానికి వర్మకు ఆహ్వానం అందలేదన్న విషయంతోనే కూటమి నేతలు ఈ విధంగా అక్కడ జై టీడీపీ జై వర్మ అంటూ నినాదాలు చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం నాగేంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు గొల్లప్రోల్లో. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే దిశగా అన్నం క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమై ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం గతంలో ప్రారంభమైంది. తాజాగా గొల్లప్రోలు ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీ నాగేంద్రబాబు అయితే మాత్రం ప్రారంభించారు. ఏదేమైనా టీడీపీ వర్సెస్ జనసేన కాస్త ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టి చూస్తే గ్యాప్ పెరుగుతుంది అని కూడా చూడాలి, చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా అలాంటి అర్థాన్ని తీస్తుంది. చూడాలి మరి ముందుకి ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందని చూడాల్సిన అవసరం ఉంది.